డైరెక్టర్ అయిపోతానేమో. అవుతావులే కానీ నీ బామ్మర్ది గారి జాతకం పెట్టారు. నీ కథలో కిడ్నాప్ తప్పలేదు, ఇక్కడ కిడ్నాప్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో న్యూస్. ఈరోజు ఏంటంటే మేము బయటికి వెళ్తున్నాము. రూమ్లో చాలా వెచ్చగా ఉంది, సమ్మర్ కదా, చాలా హీట్ ఉంది, అందుకే బయటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే డార్లింగ్ రిలీజ్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళిపోయి మాల్లో తిరిగేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే రూమ్లో అయితే ఉండలేకపోతున్నాము ఏసీ లేకపోవటం వల్ల. సో ఏదైనా మనకు ఫ్రీగా వస్తే మాత్రం వెంటనే వెళ్ళిపోవాలి. దానికి మేము డార్లింగ్ సినిమా బుక్ చేసుకుని మూవీకి వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు అక్కడ తిరిగేసి మేమేమేం చేయబోతున్నాము ఈరోజు మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. చలో. నిన్న మొన్న లేని సంతోషాల బాణి వింటున్నానే మెల్లగా ఈ చీమలుపులో. డైరెక్టర్ అయిపోతానేమో. అవుతావులే కానీ నీ బామ్మర్ది గారి జాతకం పెట్టారు. నీ కథలో కిడ్నాప్ తప్పలేదు, ఇక్కడ కిడ్నాప్ తప్పలేదు. వాడి జాతకం ఇదేంట్రా ప్లాన్ ఇలా తెప్పుకొట్టేసింది? ఇది కూడా మన మనిషికేరా. నేను ఇక్కడే ఉండి వర్కౌట్ చేస్తాను. ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుందిరా. డార్లింగ్ మూవీ అయితే చూసేసాము ఇప్పుడు. సో ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చాము. ఎంతమందికి డార్లింగ్ మూవీ ఫేవరెట్ కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా మాల్లో చాలా ఉన్నాయి, అంటే లైక్ గేమింగ్ ఉంది, అలాగే ఫుడ్ ఐటమ్స్, ఇవన్నీ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో అవి కూడా చూసేద్దాము. గేమింగ్కి మాకు వెళ్ళి కార్డ్ తీసుకున్నాము, కొంచెం టైం పడుతుంది అన్నారు. ఈలోపు ఏదో ఒక ఫుడ్ ట్రై చేసేసి గేమింగ్ జోన్కి వెళ్ళిపోదాము. సో లెట్స్ గో ఇక్కడికి. సో ఇప్పుడు ఏంటంటే లోపలికి తిరిగి లోపల కలెక్షన్స్, ఫ్యాషన్కి సంబంధించిన కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ముంబైలో, అవి చూద్దాము. వాటి తర్వాత ఫుడ్ ట్రై చేసేసి వెంటనే రూమ్కి వెళ్ళిపోదాం. అన్నట్టు ఒక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పు ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా సరే ఫ్రీగా తిరుగుదాము, ఫ్రీగా లోపలికి వెళ్దాము. ఇదిగో చూడండి, మా వాళ్ళు చూడండి ఎలా తిరుగుతున్నారు. ఫ్రీ ఏసీ వస్తే ఎవడైనా సరే తిరగాల్సిందే. రూమ్కి వెళ్ళిపోతే వేడి నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. మాత్రం మామూలుగా లేదు. సో అక్కడికి వెళ్ళి ఆ వేడికి తట్టుకోలేక ఇక్కడ ఏంటంటే రూపాయి పే చేయకుండా ఫ్రీగా తిరుగుతున్నాము. ఆల్మోస్ట్ టైం చూడండి, ఇక్కడ బెటరా క్యామ్గా టైం ఆల్మోస్ట్ అక్కడ ఎవరు లేరు కదా సార్. 9 షోకి వచ్చాము. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 3 అయింది. మార్నింగ్ నుంచి అదే ఏసీలో తిరుగుతూనే ఉన్నాము. ఇక్కడైతే ఎవడ అడగడు మనం ఏసీలో ఉన్నామా లేదా అని ఎవడ అడగడు. సో ఇప్పుడే లోపలికి ట్రెండ్స్ దగ్గరకు వచ్చాము. ట్రెండ్స్లో కలెక్షన్ ఎలా ఉంది ఏంటి, వాటి ప్రైస్లు ఎలా ఉన్నాయో చూద్దాము.
నార్మల్గా అయితే మన బడ్జెట్కి ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ, కానీ ఒకసారి చూద్దాము లోపల కలెక్షన్ ఎలా ఉంది, ప్రైస్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇది చూడు, మీ అమ్మ ఎవడన్నా కొంటాడంటారా, 1799. ఇది ఇక్కడ చూడు మళ్ళా సేమ్ 1799. ట్రెండ్ సైడ్ ఏంటంటే మెన్స్ కన్నా ఉమెన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. మెన్స్కి ఏమో చిన్న డబ్బాలాగా ఉంది, లేడీస్కి ఏమో ఫుల్ అక్కడ నుంచి స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర నుంచి ఇటు ఎగ్జిట్ వరకు మొత్తం ఉమెన్స్కే ఉన్నాయి. జెంట్స్కి చూస్తే ఇవే ఉన్నాయి. ఓవరాల్ మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇద్దరు చూడండి అక్కడ తిరుగుతున్నారు. ఫ్రీ ఏసీ కదా, ఎందుకు మీరు అలా తిరుగుతున్నారు? ఊరికే కాదు, నార్మల్గా చెప్పండి, ఏసీయా లేకపోతే నాన్ ఏసీ కోసం. ఇవన్నీ నార్మల్ టీషర్ట్స్. టీషర్ట్ ప్రైస్ చూడండి ఎంత ఉందో, 600 అంట. 600కి ఫ్యాషన్ షీట్లో 4 టీషర్ట్లు వస్తాయి. ప్యాంట్లు చూద్దాం, ప్యాంట్లు 700 అంట. సమ్మర్లో కూడా ప్రైస్ బాగుంటుంది ఇక్కడ. వీటితో పాటు ఇంకా మనకి అటు ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో చూద్దాం. షర్ట్ బాగానే ఉంది, కానీ ప్రైస్ చూడు 1499. ఎందుకు మనకి ఫ్యాషన్ స్ట్రీట్ ఉంది కదా, మనకి కొలాబా స్ట్రీట్ ఉంది, ఫ్యాషన్ స్ట్రీట్ ఉంది. 1499 ఏంట్రా, 2 జతలు వస్తాయిరా అక్కడ. ఇంకా కలెక్షన్ ఉంది, ఏమీ లేవు ఇక్కడ బట్టలు. షార్ట్స్ వచ్చేసి 600. ఓకే, 600 అంటే సమ్మర్లో పనికి వస్తాయి. ఇదే కలెక్షన్. ఇక్కడ నుంచి స్టార్టింగ్, అక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎండ్. నాకు తెలిసి నాకు ఒక 4-5 డిఫరెంట్ ఐటమ్స్ తప్ప ఎక్కువ ఏం కనిపించలేదు. చాలా చిన్నగా కన్సిస్టెంట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ కొన్ని ఫుడ్కి సంబంధించినవి ఉన్నాయి మాల్లో. మేమైతే ప్రజెంట్ KFC అయితే ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను KFC. ఇంతకుముందు ట్రై చేయలేదు, ఎందుకంటే నేను చికెన్ తినటం తక్కువ కాబట్టి. ఇప్పుడు KFC ఆర్డర్ ఇచ్చాము 2 ఐటమ్స్, అది ఇంకా ఆర్డర్ అవుతుంది. ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్, అలాగే బర్గర్స్, అవి కూడా మన బడ్జెట్లో ఉన్నాయి. అవి క్లియర్గా చూద్దాము. వాటి టేస్ట్ ఎలా ఉంది ఏంటి, ఇక్కడ ఎస్పెషల్లీ ముంబైలో టేస్ట్ ఎలా ఉంది అవన్నీ చూద్దాం. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం పదండి. ఆర్డర్ తీసుకుని వద్దాము, ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి, వాటి టేస్ట్ ఎలా ఉంది అంతా క్లియర్గా చూద్దాం. పొటాటో చిప్స్ రిలీజ్ చేస్తే కింద పడి చూసావా? రెండు కోక్స్, ఇవి 8 పీసెస్.
అడుగు. మామూలుగా కాదుగా. ఓకే బ్రదర్స్, ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే,
అబద్ధం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. అలాగే బయలుదేరన్న మమ్మీకి ఆలస్యం. సో దట్స్ ఇట్ అమోస్ ఫర్ టుడే. మేమైతే జస్ట్ రూమ్కి రీచ్ అయిపోయాము ఫుల్గా ఎంజాయ్ చేసి వీకెండ్. మేమైతే ఈ రోజు డార్లింగ్ మూవీకి వెళ్ళాము. ఎక్స్పీరియన్స్ మాత్రం థియేటర్లో చాలా బాగుంది. అలాగే గేమింగ్ జోన్కి వెళ్ళాము ఆర్సిటీ ఘాట్ కోపర్ మాల్లో. అది చాలా బాగా ఎంజాయ్ చేసాము. దాంతోపాటు కొన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసాము. అది మంచి ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ వీడియోలో మరొక స్పెషల్ ప్లేస్తో మళ్ళీ కలుద్దాము. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ట్రెక్కింగ్ అనుకుంటున్నాము. అది కూడా చాలా బాగా వస్తుంది ట్రెక్కింగ్ వీడియో. అలాగే వాటర్ ఫాల్. సో నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా వస్తున్నారో ముంబైకి, నేను వాళ్ళ కోసము పీజీస్ గురించి వీడియో అయితే ఒకటి చేశాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి, ముఖ్యంగా తెలుగు వాళ్ళు. ఆ వీడియో నేను పైన లింక్ ప్రొవైడ్ చేస్తాను, వాచ్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా అది వీడియోస్ చేయడానికి బూస్టింగ్గా ఉంటుంది. సో మరొక స్పెషల్ ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.